వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షలు బుధవారం జిల్లా ధర్మాయి మాదిగ ఆధ్వర్యంలో సింగారపు రమేష్ నల్ల కండువాలు కప్పి దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మాసాని గోపాల్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధత చేయకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాలను చేపట్టడం మాదిగలకు తీరని అన్యాయం చేయడమేనని, అదేవిధంగా ఉద్యోగాల్లో తమ వాటాకు వచ్చే విధంగా వర్గీకరణ చట్టబద్ధత చేసిన తర్వాత నియమించాలని కోరారు. అంతేకాకుండా మాలల ఎమ్మెల్యేలకు తలొగ్గి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలని మాలలు కొల్లగొడుతూ వర్గీకరణ అయినా కూడా మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో గౌరవశ్రీ పద్మశ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేయటం కొరకు ప్రధాన ఎజెండా కార్యక్రమాలు ఉన్నాయి. ఆగస్టు 1వ తారీఖు ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణను సుప్రీంకోర్టులో చట్టబద్ధం చేసిన తర్వాత గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా వెంటనే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు మన తెలంగాణ రాష్ట్రంలోనే దీన్ని చట్టబద్ధ కల్పించి రాబోయే ఉద్యోగ అవకాశాలకైనా ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగ అవకాశాలకైనా ఖచ్చితంగా వర్గీకరణను అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ యొక్క మాటను మాల వల్ల ఎమ్మెల్యేలకు తలొగ్గి ఆయన దానిని అమలు చేయకుండా ఇప్పటివరకు తాత్సారం చేయడం జరిగింది. దానికి 1,00,000 దప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ముందు పెట్టిన దాని కొరకు ఈ యొక్క 1,00,000 దప్పులు 1000 గొంతుల కార్యక్రమము ఎట్లాగూ ఈ దేశంలో ఉన్నత స్థితికి పోయే కార్యక్రమం ఉన్నది. ఉన్నత స్థితికి పోయే మాదిగల ఆత్మగౌరవం ఉన్నత స్థితికి పోతున్న ఆలోచనతో మాలలు గౌరవ మందకృష్ణ మన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి 2 రోజుల ముందే ఈ యొక్క వర్గీకరణను చట్టబద్ధత చేస్తామని హామీ ఇచ్చి దాన్ని పార్లమెంట్లో దాని యొక్క చట్టం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కానీ 12వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరగబోయే కార్యక్రమానికి ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ఉద్యోగాలను ఫిలప్ చేయడం జరుగుతుంది. దానివల్ల వర్గీకరణ జరిగినా కూడా మాదిగలకు తీరని అన్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే 551 ఐఏఎస్ ఉద్యోగాలలో దాదాపు మాకు 53 ఉద్యోగాలు వస్తాయి. 53 ఉద్యోగాలు వర్గీకరణ అయితే 53 ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ వర్గీకరణ కాకముందే వారిని పిలుపు చేస్తారు కాబట్టి తీరని అన్యాయం మన మాదిగలకు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణము మాలల ఎమ్మెల్యేల యొక్క మాటలకు తలొగ్గి మాత్రమే ఆయన మాదిగలకు అన్యాయం చేయడం జరుగుతుంది. దీన్ని తక్షణమే విత్డ్రా చేసుకొని వర్గీకరణ చట్టబద్ధ చేసిన తర్వాత అసెంబ్లీలో చట్టబద్ధ చేసిన తర్వాతనే ఉద్యోగాలను ఫిలప్ చేయాల్సిన అవసరం ఉన్నదని కృష్ణమాదిగ యొక్క డిమాండ్ చేయడం ఉన్నది. అదేవిధంగా మేము పర్వతగిరి నుంచి కూడా రిలే నిరాహార దీక్ష నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎమ్మెల్యేల యొక్క ఎమ్మెల్సీ వాటిని కూడా వెంటనే వాళ్లకు ఈ వరంగల్ జిల్లాలో మన దుమ్మడి సాంబయ్య మన దయాకరణ ముందు నుండే మన దుమ్మడి సాంబయ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు. కానీ వెంటనే వాళ్ళు ఏం చేసినట్టే మన అద్దెంకి దయాకర్కు ఎమ్మెల్సీ ప్రకటించడం జరిగింది. అంటే ఈ ఉద్యోగాలనే మాకు అన్యాయం చేయడం కాకుండా ఎమ్మెల్సీలో కూడా రాజకీయంగా కూడా మాదిగలకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దుమ్మడి సాంబయ్యకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కానీ రేవంత్ రెడ్డి మాలలతో కుమ్మక్కయ్యి అద్దెంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క మాలల యొక్క తలొగ్గి వాళ్ళ మోచేతు నీళ్ళు తాక్కుంటూ రేవంత్ రెడ్డి వాళ్ళకు ఒత్తాస పలకడం జరుగుతూ ఉంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అది ఉపసంహరించుకోకుండా పర్లేదు. కానీ ఉద్యోగ విషయాలు అయితే మాత్రం మా యొక్క మాదిగ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని విత్డ్రా చేసుకొని మన వర్గీకరణ చట్టబద్ధ అయిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కోరుకుంటూ ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు వచ్చిన మీ అందరికీ నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.